నకరేకల్లుకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలతో సాగు చేస్తున్న పైరులు తుఫాన్ ప్రభావంతో అధిక శాతం నేల కొరిగాయి. గత 4 నెలలుగా రేయనక పగలనక సాగు చేస్తున్న పైర్లకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా సకాలంలో వాటిని పెంచి పోషించిన రైతులకు తుఫాన్ రైతులను నిరాశపరిచింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడుగా మంగళవారం సాయంత్రం నుంచి వస్తున్న ఈదురు గాలులకు వరి పైర్లు నేలమట్టమయ్యాయి. వేల రూపాయల ఖర్చు చేసి ఇంకా 2 నెలలలో చేతికి అంది వస్తుందన్న పంట నీటి పాలవటంతో రైతులు అప్పులు పాలు అవటం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాగాని భూముల్లో వరి పైర్లు పంటలు దెబ్బతిన్నాయి. పంటలు సాగు చేసిన రైతులకు దెబ్బ మీద దెబ్బగా ఈ తుఫాన్ ప్రభావం ఇంకా దెబ్బతీసింది. ప్రభుత్వ పరంగా ఎన్యూమరేషన్ చేయించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నగరకల్లు మండలం నగరకల్లు గ్రామము ఈ యొక్క మోదా తుఫాన్కి మేము వేసిన వరి పైరు అంతా కూడా పూర్తిగా నేలకు వాలిపోయింది. ఈ పైరు అటు ఇటు కాకుండా ఉంది. ఇప్పుడు అటు ఎర్రముప్పులుగా లేదు, ఇటు పాలొప్పలుగా లేదు, దేనికి పనికి రాకుండా పోయింది. నేను 7 ఎకరాలు వేసాను. నా 7 ఎకరాల పొలం కూడా పూర్తిగా నేలకు ఒరిగి నీళ్లు పారుతుంది. దీన్ని ప్రభుత్వం వారు ఎమ్మటే ఈ యొక్క మా ఆవేదన చూసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు పెట్టుబడి అంతా కూడా పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు మేము చేసేది ఏమీ లేదు. మాకు ఎటు కూడా రూపాయి వచ్చే మార్గం లేదు. కావున ప్రభుత్వం వారు ఈ యొక్క మా పరిస్థితిని గమనించి మాకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుచున్నాము. మాది పల్నాడు జిల్లా సత్యపేట నియోజకవర్గం నగరికల్లు మండలం నగరికల్లు గ్రామం అండి. మొన్న కురిసిన అకాల వర్షానికి మా పైర్లు మొత్తం కింద పడిపోయి నీళ్లు పారుతున్నాయి పైనుంచి. నేను 20 ఎకరాలు పొలం వేస్తున్నా. మొత్తం కౌలు పొలం ఇదంతా. ఎకరాన్ని పెట్టుబడి ఇప్పుడు 35,000 దాటిపోయింది కౌలు కాకుండా. అసలుకే అది కోద్దామన్నా కూడా చేతికి కూడా రాదు. ఇదంతా పైరు మొత్తం బాగా నష్టమైందండి. అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా రైతులు మొత్తాన్ని దయచేసి మా ఎందుకు దయించి మేము సన్నకాల రైతులు, ఏ పూటకు ఆ పూట తెచ్చుకునే రైతులని మేము. బయట పెట్టుబడి అప్పు తీసుకొచ్చి పెట్టామండి. మాకు పెట్టుబడి కూడా రాదు, కౌలు కూడా రాదండి. మీరు మా ఎందుకు దయించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎందుకు దయించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము.